హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెలింగ్ బై ఆర్కే యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే నంద్యాల జిల్లా కొలిమిగుల మండలం బిలింసింగవరం అనే గ్రామంలో ఉన్నాము. ప్రజెంట్ ఈ యొక్క గ్రామంలో అయితే రీసెంట్గా ఒక అద్భుతం అయితే వెలుగు చోటు చేస్తుంది. అదేంటంటే మనం ఎక్కడైనా సరే సాధారణంగా ఒక అమ్మవార్లను గుడిలో గాను, అలాగే ఊరి పొలిమేరలలో గాను, అలాగే చెట్ల కింద గాను చూస్తుంటాము. కానీ ఈ యొక్క ఊర్లో అయితే రీసెంట్గా అంటే ఒక వేప చెట్టుకు ఒక చౌడేశ్వరదేవి అమ్మవారి యొక్క రూపాన్ని ప్రత్యక్షం అవ్వడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం చేయడము, ఈ యొక్క అమ్మవారిని అయితే చూద్దాం రండి. అలాగే ఈ అమ్మవారిని అంటే మనం వేప చెట్లు సాధారణంగా ఒక శక్తి స్వరూపిణిగాను, లేకుంటే ఒక పెద్దమ్మ తల్లిగాను, మరియమ్మగాను మనం అనుకుని పూజలు అయితే ప్రతి ఒక్క మంగళవారం ఆదివారం పూజలు అయితే చేస్తుంటాము. అలాంటి వేప చెట్టుకు స్వయముగా ఒక చౌడేశ్వరదేవి యొక్క రూపం ప్రత్యక్షం అవడము చాలా వింతదగిన విషయము. ఎక్కువ అయితే మన హిందూ సంప్రదాయాల ప్రకారం అయితే తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే ఇలాంటి అమ్మవార్లు ఎక్కువ చెట్లకు ప్రత్యక్షం అవడము. అలాగే మన బ్రహ్మంగారు కూడా పెద్ద కొమ్మేల అనే గ్రామంలో శ్రీ పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి వారు ఒక పత్తికాయలో వెలిసిందని ఇంత ముందుకు మనం తెలుసుకోవడం అయితే చూస్తున్నాం కదా. అలాంటి యొక్క సన్నివేశాలు చాలా అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క ఈ రూపాన్ని అయితే చూడండి ఒకసారి దగ్గరగా. ఇక్కడ చూస్తే ఇది ఒక కన్ను భాగము, అలాగే ఇక్కడ ఒక కన్ను భాగము, ఇక్కడ ముక్కు భాగం అనమాట. ఇది ఇక్కడ పైన నుదుటి భాగము, అంటే ఇక్కడ ఈ భాగం అయితే నోటి భాగము. మనం కింద అయితే ఒక గడ్డం అంటే కింద గడ్డంగా చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క అమ్మవారు ఇలా ప్రత్యక్షం అవ్వడము, ఈ యొక్క అమ్మవారి రూపాన్ని బట్టి కూడా పక్కనే ఒక విగ్రహం కూడా పెట్టాడు. అది కూడా నేను చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా, ఈ యొక్క ఆలయం లోపల ఉన్న అమ్మవారిని చౌడేశ్వరదేవి అమ్మవారు అంటే చెట్టుకు రూపము ప్రత్యక్షం అవడంతో అదే రూపాన్ని బట్టి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టడం అయితే జరిగింది. అలాగే ఇక్కడికి మంగళవారం పూట వచ్చి అమ్మవారికి గాజులు వేయడము, చీర కట్టి కుంకుమ పశువులతో ఎంతో అలంకారంగా చేసి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అలాగే ఇక అమ్మవారి పాదంలో అయితే మనకు చక్కగా నేరుగా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇక అమ్మవారి పాదంలో కూడా చూడండి ఒకసారి, ఇది ఒకసారి. ఇక అమ్మవారికి సంబంధించిన త్రిశూలము, అలాగే ఇక వేప చెట్టు, అలాగే ఇక్కడ వేప చెట్టుని అయితే మనం చూడవచ్చు. ఈ వేప చెట్టు ఎండిపోయిందని చెప్పేసి ఊరికి ఏదైనా కీడు జరుగుతుందని చెప్పేసి వేప చెట్టు పైభాగం చూడండి ఒకసారి. వేప చెట్టు పైభాగం చెప్పి ఇట్లా ఏదైనా ఆకులల్లా రాలిపోయి ఎండిపోయిందని చెప్పేసి వేప చెట్టును కొంతమంది ప్రజలు వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం రంపం పెట్టి ఇక్కడ కోయడం అయితే జరిగింది. ఇక్కడ తెగలేదని చెప్పేసి మరి ఇక్కడ ఉడక కోయడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చే ఇక్కడ ఉడక కొంచెం కట్ చేసినారు చూడండి. అంటే వేప చెట్టుకు స్వయంగా అమ్మవారు చౌడేశ్వరదేవి ప్రత్యక్షం అవడంతో అంటే స్వయంగా ఇక్కడ దైవమే ఉందని చెప్పేసి ఇక్కడ ఈ చెట్టు తెగడం లేదని చెప్పేసి ఇక్కడ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అలాగే ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో చూసుకుంటేనా ఇక్కడికి వచ్చే ప్రజల నమ్మకం ఏంటంటే ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటేనా అమ్మవారిని దర్శించుకొని ఒక పంటను స్టార్ట్ చేసినా ఇక్కడ మంచి పంటలు పండుతాయని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకం. ఒకసారి పంటలు చూడండి ఎంత పచ్చగా మనకు కనబడుతున్నాయో. అలాగే ఇక పంటలు పండి మంచి లాభాలు వస్తేనా ఆ యొక్క లాభాలు కొంచెం అమ్మవారికి నైవేద్యాలు పెట్టి అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు అయితే చేస్తూ ఉంటారు. సో మన వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. దయచేసి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.